ద్వైత వేదాంతం. అహం బ్రహ్మాస్మి, నీవే దేవుడు, నీలో ఆత్మనే దేవుడు, దానికి చావు లేదు. నీకు చావు లేదు, దేహానికి ఏముంది చావు, మనసుకు ప్రతి క్షణం ఉంది, నీకు చావు లేదు. కాబట్టి ఆ చావు లేనిది నువ్వు తెలుసుకో. అదేంటి, దాన్ని దేవుడు అంటారు మతం. దాని ఎందుకు అది మారదు, చావు లేని మారదు. ఈ సూర్య చంద్రాదులు పంచభూతాలన్నీ మారుతాయి కాబట్టి అది దేవుడు కాదు. ముక్తి లోకాలు కూడా మారుతాయి కాబట్టి అవి కూడా మీ దేవుడు కాదు. బ్రహ్మలోకం, విష్ణులోకం, శివలోకం, ఆ రూపాలు, ఆ లోకాలే మారందేది మన ఆత్మ. కాబట్టి ఈ లోకాల కంటే, త్రిమూర్తుల కంటే గొప్పది మన ఆత్మ. కాబట్టి దీన్ని తెలుసుకుంటే దేవుని తెలుసుకున్నట్టు, దీన్ని తెలుసుకుంటే బ్రహ్మం తెలుసుకున్నట్టు, దీన్ని తెలుసుకుంటే నిర్భయం అయిపోతాం. కాబట్టి ఎట్లా నేను తెలుసుకోవాలంటే 113 ధ్యానాలు ముఖ్యమైనవి. వీళ్ళకి ఇంతే తెలుసుకుంటారు. 108 అంటారు, 113 ధ్యానాలు ఇంకా లేవు అంటారు. అంతా వీళ్ళకి ఆ పుస్తక నాలెడ్జే ఉంది కొందరు. ఈ ఎంట్కలు ఎన్ని ఉన్నాయో అన్ని రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. ఎంత మనుషులు ఉన్నారు భూమిలో, అన్ని రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. వీళ్ళకి అవన్నీ తెలియవు. ఆ పుస్తకాలు ఏవో చదువుతారు ప్రతిసారి ప్రోత్సహించినందుకు అంటే. కానీ సరే, వీళ్ళకి తెలిసినంత వరకు ఆ 113లో ఈ శ్వాసధ్యాస గొప్పది, నిజమే. ఇది ధ్యానపరమైనది, యోగ ధ్యానం. ఇది జ్ఞాన ధ్యానం దీనికంటే గొప్పది. అది కూడా చెప్తాను. వినొస్తుందా బాగా? ఎక్కడ ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ ఉండటం ధ్యానం అని ఇక్కడ ప్రచారం అంతా. ఈ వేలు, లక్షలు, మిలియన్లు మన పిరమిడ్ మాస్టర్లు, అది అంత మాత్రం కాదు. ఆ శ్వాసను గమనిస్తూ కూడా భ్రూమధ్యంలో, అక్కడ తప్పు చేస్తారు, భ్రూమధ్యంలో అని కాదు, భ్రూమధ్యం లోపల చూస్తూ ఉండండి, గమనిస్తూ ఉండండి. ఆ శ్వాసను గమనిస్తూ కూడా లక్ష్యము అక్కడ పెడితే సులువుగా జ్ఞానం కుదురుతుంది, సమాధి అవుతుంది. ఇడా పింగళ సుషుమ 3 నాడులు, ప్రాణాపానం, ఈ ఇక్కడ కలుస్తాయి. ఇదే త్రివేణి సంఘం. ఇక్కడనే దివ్య దృష్టి, ఆ 3 కలిస్తేనే అప్పుడు ఓపెన్. సూర్యుడు, చంద్రుడు, అగ్ని. కుడి ఎడమ సూర్యుడు, చంద్రుడు, ఇక్కడ అగ్ని. ఆ 3 ఇక్కడ కలిస్తే, ప్రాణం ఇక్కడికి వస్తే, మనసు ఇక్కడికి వస్తే దివ్య దృష్టి వస్తుంది. ఇక్కడ కాదు, లోపల పోవాలి, అక్కడి నుండి వస్తుంది. తన మహామహులకు కూడా తెలియదు ఇక్కడ ధ్యానం చేయంటారు, కాదు, లోపల. కాబట్టి అంతర్ముఖ సమారాధ్య లోపల చూసుకుంటే అది నా పూజ, నా ఆరాధన, నా ధ్యానం అవుతుంది అని అమ్మవారు కూడా అన్నారు. ఉపనిషత్తు కూడా అది చెప్తుంది. బహిర్ముఖ సుధర్, బయట నువ్వు ఈ జ్యోతి పెట్టుకొని చూడు, ఓంకారమే చూడు, ఓం అనుకో, అది చాలా అల్పమైంది, అది పూర్ణ ఫలితం కాదు. లోపలే ఇది చేస్తూ ఉంటే లోపలే ఓంకారం వినబడుతుంది కూడా. అర్థమైందా? కాబట్టి యోగయుక్తో మునిర్బ్రహ్మ అక్షిరేనాది గచ్చతి, యోగంతో త్వరగా ముక్తి పొందుతాడని భగవద్గీత అంటారు. జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాది వర్తతే, యోగం చెయ్యాలన్న తపన, ఆ జిజ్ఞాస ఎవరికి ఉంటుందో వాళ్ళు 4 వేదాలు చదివిన దానికంటే ఎక్కువ పుణ్య ఫలితం పొందుతారు. అంత గొప్పది. వేదం అంతా శబ్దం బయటికి వెళ్ళిపోతుంది. ఈ ధ్యానం అన్నది అంతర్ముఖంది కాబట్టి దానికంటే గొప్పది. కాబట్టి అంతర్ముఖమే, మనస్సు అంతర్ముఖం చేయటమే ఆధ్యాత్మికత అన్నాడు. అందుకనే షిర్డీ సాయిబాబా. నువ్వు ఏ ధ్యానం అన్నా చేయి, వీళ్ళు 113 ధ్యానాలు అంటారు. ఏ ధ్యానం అన్నా చేయి, శ్వాస ధ్యానమే చేయి, ఇంకేదన్నా చేయని, మనస్సు అంతర్ముఖం అవుతుంది, అది ధ్యానం అవుతుంది, లేకుంటే కాదు. ఈ ఇంద్రియాలు, ఈ కర్మేంద్రియాలు, కాళ్ళు, చేతులు, ఇవన్నీ నిశ్చలంగా ఉండాలా. ఈ జ్ఞానేంద్రియాలు, కన్ను, ముక్కు, నోరు, చెవు, వాక్కు,
ఇవి అంతర్ముఖం కావాలా? అంతర్ముఖం అవుతాయి ఇవి, అప్పుడు నిశ్చలం అయిపోతాయి. వీటి ద్వారా మనస్సు నిశ్చలమై ఇండియాను అంతర్ముఖం చేస్తే వాటి వశమైపోతుంది. ఇంకో బయట ఎంత ప్రసరింపజేస్తే అంత చంచలం అయిపోతుంది. ఇది రహస్యం. ఇండియా నిగ్రహం కంటే మనస్సును అంతర్ముఖం చేసుకో, ఇండియాను లోపల చూసుకో. అది నువ్వు సంగీతం వింటున్నా లోపల నుండి విను, అప్పుడు మనసు అంతర్ముఖం అయిపోతుంది. ఊకే చెవుల నుండి వినొద్దు, లోపల. కాబట్టి ఈ యొక్క శ్వాసను గమనిస్తూ భ్రూమధ్య లోపల ధ్యాన దృష్టి పెడితే అది ఇటు ఆత్మ వైపుగా లోపలికి, హృదయం లోపలికి వెళ్తుంది మన మనస్సు. అక్కడ తన్మయం పొందుతుంది. లేకుంటే ఊర్ధంగా వెళ్తుంది. అది యోగ సమాధి. కిందికి వెళ్ళి హృదయంలోకి వెళ్తే అది జ్ఞాన ఎరుకలోకి, అది సమాధి. కాబట్టి 2 రకాలుగా వెళ్తుంది.